ఇక్కడైతే మన బండి పార్కింగ్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KCG స్టేషన్ కోడ్. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి వస్తుంది. ఇది హైదరాబాద్లో నాంపల్లి సికింద్రాబాద్ తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడు మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాచిగూడ నుంచి గుంతకల్, బళ్ళారి, హోస్పేట్, హుబ్లీ చేరుకున్నాము. హుబ్లీ వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో ట్రైన్ గురించి అయితే వెయిటింగ్. ఈ రైల్వే స్టేషన్ గురించి కొద్దిగా తెలుసుకుందాము. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో అప్పటి హైదరాబాద్ నిజాం చేత కట్టించబడింది. ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి సౌండ్ వినండి. విన్నారు కదా, ట్రైన్ వచ్చినప్పుడు హడావిడి ఉండే ఈ సౌండ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ట్రైన్ అయితే బయలుదేరింది, వెళ్తూ ఉన్నాము. స్లీపింగ్ టైం, నిద్ర వస్తుంది. మార్నింగ్ చూద్దాం. వెల్కమ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లేచేసరికి అయితే గుంతకల్ స్టేషన్ చేరుకున్నాము. జంక్షన్ ఇది. ఇక్కడ చూడొచ్చు గుంతకల్ జంక్షన్. ట్రైన్స్ కూడా ఆగి ఉంది ఎదురుగా. ఈ గుంతకల్ స్టేషన్ కోడ్ వచ్చేసి GTL. ఇక లైన్స్ వచ్చేసి మనకు గుంతకల్ చెన్నై లైను, షోలాపూర్ గుంతకల్ సెక్షన్, గుంతకల్ బెంగళూరు, గుంతకల్ వాస్కోడిగామా సెక్షన్, గుంతకల్ విజయవాడ సెక్షన్. ఈ గుంతకల్ స్టేషన్ నుంచి ఈ లైన్స్ ఇవి ట్రైన్వి. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఈ కొండలు ఇక్కడ చూసుకుంటూ ప్రయాణం అయితే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బళ్ళారి జంక్షన్. బళ్ళారి జంక్షన్ సౌత్ వెస్టర్న్ రైల్వే కిందకి వస్తుంది. ఇది మనకు 1896లో సుమారు 150 years బ్యాక్ రైల్వే స్టేషన్ ఇది. చలో, ట్రైన్ అయితే మళ్ళీ మూవ్ అయింది, వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పంట పొలాలు, ఆ లాస్ట్లో కొండలు, బ్యూటిఫుల్ వెదర్ని ఆస్వాదిద్దాం. హోస్పేట్ వచ్చే ముందు ఈ కాలువ అయితే వస్తుంది. ఇది దాటిన తర్వాత హోస్పేట్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ట్రైన్ లోపల చూసుకోవచ్చు, అంత ఖాళీ, అందరు బళ్ళారిలోనే దిగిపోయినారు. హోస్పేట్ జంక్షన్ వచ్చేసింది. చలో, ట్రైన్ అయితే మూవ్ అయింది, వెళ్ళిపోదాం. అయితే హోస్పేట్ గురించి చెప్పాలంటే ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి
హెచ్పిటి కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ ఇది. ఇందులో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఇక్కడ అరటి తోట చూడొచ్చు. అరటి తోట అయితే కనబడుతుంది ఎదురుగా. ఇక్కడ పెద్ద కాలువ చూసుకోవచ్చు. ఇక్కడ పచ్చని పంట పొలాలు చూసుకోవచ్చు. ఇక్కడ నేలలు వచ్చేసి నల్ల రేగడి నేలలు ఉన్నట్టున్నాయి. అంత నల్లగా ఉంది మట్టి అంతా. ఇది హుబ్లీ రైల్వే స్టేషన్. ఈ కనబడుతుంది 1వ నంబర్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనేది. హుబ్లీ జంక్షన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 1 పొడవు 1507 మీటర్లు. మార్చ్ 2023 నాటికి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా ఇది నిలిచింది. ఇక్కడ మనం చూడొచ్చు. హుబ్బాలి జంక్షన్, హుబ్బల్లి జంక్షన్ కూడా అంటారు. పాత పేరు వచ్చేసి హుబ్లీ, ఇప్పుడు వచ్చేసి హుబ్బల్లి రైల్వే స్టేషన్. దీనికి పేరు వచ్చేసి శ్రీ సిద్ధరూత స్వామీజీ హుబ్బల్లి జంక్షన్. రైల్వే స్టేషన్ పేరు అయితే శ్రీ సిద్ధరూత స్వామీజీ రైల్వే స్టేషన్. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకి వస్తుంది. మన ప్లాట్ఫామ్ ఇక్కడ వస్తుంది. చలో ప్లాట్ఫామ్ అయితే వచ్చేసింది, దిగుదాం. చలో మన బ్యాగ్ ఇట్లా సదిరేసుకొని వెళ్ళిపోదాం. ట్రైన్ దిగేసి అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఇది ప్లాట్ఫామ్ 1 నుంచి వచ్చే వాళ్ళకు అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ కూడా ఉన్నాయి అటువైపు పోవడానికి. మనకైతే బయటికి వెళ్ళడానికి ఇటువైపు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం వెల్కమ్ టు శ్రీ సిద్ధరూత స్వామీజీ రైల్వే స్టేషన్. చలో బయటకైతే వెళ్ళిపోదాం. బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బయట వైపు ఎలా ఉందో. స్టేషన్ బయట లుక్ ఇది. హుబ్బల్లి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ ఇది మనకు లోపల పోవడానికి. అయితే మనకి ఇందులో వచ్చేసి ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇందులో మొత్తం ప్లాట్ఫామ్స్ వచ్చేసి 8 ఉన్నాయి. ట్రాక్స్ 12 ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది 1886లో. ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి హుబ్లీ నుంచి ధార్వాడ్ మీదుగా హల్యాల్ అయితే చేరుకుందాము. ఆ వీడియో నెక్స్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.